చాలామంది ఆధ్యాత్మిక సాధనలు అంటుంటారు. మేము లయం అవ్వాలి, మెర్జ్ అవ్వాలి అంటుంటారు. ఏంటి లయం అవ్వడం ఏంటి? మెర్జ్ అవ్వడం ఏంటి? శూన్యం అవ్వడం ఏంటి? అసలు ఏంటి ఈ పదాలకన్నీ అర్థాలు? ఈ నిజం చెప్పాలంటే ఏంటి? భగవతత్వం అనేటువంటి విషయం మనం అవగాహన చేసుకోవటానికి ప్రమాణం ఏంటి అంటే వేదాలే. వేదాలు తప్ప ఏం లేదు. ఎందుకు దాన్ని ఎవరు చూడలేదు, మన బుద్ధితో వాటితో మనం గ్రహించేలేదు కాబట్టి అది ఇలా ఉంది అలా ఉంది అనేటువంటి ఊహలు చేసి మనం ఎలా కనుక్కుంటాము. ఒకవేళ కనుక్కున్నది జస్ట్ పరోక్షం, అంటే ప్రత్యక్షంగా మనకు తెలియదు. అంటే పొగొచ్చింది కాబట్టి నిప్పు ఉన్నది అనుకుంటాం తప్ప మనం కంటితోటి కరెక్ట్గా అది నిప్పు అనేటువంటి విషయాన్ని మనం చూసేటువంటి శక్తి మనకి లేదు. లేదు అంటే కూడా కారణం ఏంటి? అక్కడ ఒక రూపం లేదు కాబట్టి. భగవతత్వం ఎలా అన్నారు? నామరూపాలు లేనటువంటిది, నిశ్చలమైనది, కదలిక లేనిది, నిశ్శబ్దమైనది, నిర్వికల్పమైనది అనేటువంటి ఒక జ్ఞానంలో, ఒక జ్ఞానశక్తిలో సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక స్వతంత్రమైన ఆలోచన అనిపించిన తర్వాత సృష్టి వ్యక్తమైంది అని మన ఋషులు, ఎవరు ఉపనిషత్తులు రాసినటువంటి ఋషులు దాదాపు 1128 మందితో సహా ఇంకా వేదాల్లో చెప్పిన వాళ్ళు కూడా అంతా చెప్పటం జరిగింది. అందుకని వాళ్ళు ఏం చెప్పారు? అందరూ ఆ స్థితికి వెళ్ళి గ్రహించలేరు కాబట్టి మొదట ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళు చెప్పడం అని కాదు, ఒక భక్తి వచ్చింది. ఎందుకు వచ్చింది భక్తి? సృష్టి వ్యక్తం అవడంతో మనకేం తెలియదు కదా, ఆటోమేటిక్గా మనకు బోలెడు కోరికలు ఉన్నాయి, తర్వాత కొంచెం భయం ఉన్నది. ఈ భయం పోగొట్టుకోవడానికి ఆధారం ఏంటి? చిన్నప్పటి నుంచి ఏ మతంలోనైనా పుట్టినప్పటి నుంచి ఇదిగోనమ్మా దేవుడు ఉన్నాడు, దండం పెట్టుకో, ఇలా ఇదిగో నీకు అది తలుచుకో, నీకు ఆ భయం పోతుంది అని మనకు ఒక అలవాటు చేస్తారు. అంటే భయం కోరిక ఆధారంగానే మన భక్తి మొదలైపోతుంది. చేయంగా అంటే మన కోరికలు నెరవేరచ్చు, భయం పోవచ్చు. కాకపోతే అసలు నిజంగా ఈ భగవతత్వం ఎక్కడుంది అనేటువంటి మనం విచారణ మొదలుపెట్టిన తర్వాత చిన్నగా మనం ప్రయత్నం చేసుకుంటూ ఉంటాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? కర్మ వస్తుంది. అంటే ఏంటి? ఎప్పుడైతే మనం జీవత్వంలో ఉన్నామో ధర్మం అవసరం కాబట్టి మనకిచ్చిన ప్రతి పని కర్తవ్య భావంతో చేయడం అలవాటై కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ కర్తవ్యాలు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎన్నాళ్ళు ఈ కర్తవ్యాలు, ఎన్నాళ్ళు ఈ భక్తి అనేటువంటి భావం వచ్చిన తర్వాత అసలు విషయం నాకు కనుక్కోకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నది ఏంటి, నా దగ్గర ఉన్నటువంటి సెన్స్ ఆర్గన్స్ ఎప్పుడు బయట తిరుగుతున్నాయని మనసు గ్రహించి చిన్నగా వాటిని కంట్రోల్ పెట్టిన తర్వాత అప్పుడు భగవతత్వం ఏంటి అనేటువంటి ఒక విచారణ మొదలవుతుంది. అప్పుడు ఏమర్థం అవుతుంది? అక్కడ మళ్ళీ 3 రకాలు ఉంటుంది. ఫస్ట్ ఏంటి? ద్వైతం, 2 విశిష్టాద్వైతం, 3 అద్వైతం అన్నాడు. ద్వైతంలో ఏంది? మొదటిది మనం అంతా చేసుకొని వచ్చాక నేను వేరు, దేవుడు వేరు. విశిష్టాద్వైతం అంటే ఏంటి? దానికి ఏమంటారు? నిమిత్త కారణం, ఉపాదాన కారణం అంటారు. అంటే ఈ కార్యం జరుగుతుంది అంటే ఎక్కడో కారణం ఉండుండొచ్చు, ఆ కారణమే ఈ భగవతత్వం అని ఒక దేవుణ్ణి పెట్టుకొని ఒకటే ఉందని వాళ్ళు కారణం కార్యం దానికి వెళ్ళిపోతారు. అల్టిమేట్ ఏంటి? అన్నిటికంటే సాటిస్ఫాక్టరీ ఉన్నటువంటి సిద్ధాంతం వచ్చి అద్వైత సిద్ధాంతం. సృష్టి ఎవరు కూర్చొని చేయలేదు, అది ఎవరికి కనపడలేదు కాబట్టి ఏమంటున్నారు? ఆ సర్వస్వతంత్రమైనటువంటి జ్ఞానంలో సృష్టి వ్యక్తమై ఉంటుంది. ఆ వ్యక్తమైన సృష్టిలో మనం కూడా భాగమే. అదే జ్ఞానం